ఇక బీఆర్ఎస్ నేతలంతా కలిసి అయితే ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సింధురా, ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ స్కామ్ కు తెరలేపింది, పూర్తిగా 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపినటువంటి నేపథ్యంలో హిల్ట్ పాలసీని తీసుకొచ్చి ఏదైతే ఇండస్ట్రియల్ కు సంబంధించినటువంటి భూముల అమ్మకాలకు పెద్ద ఎత్తున తెరలేపినటువంటి దాదాపు 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు వెనకేసుకునేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు 10,000 ఎకరాల పారిశ్రామిక భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రియల్ భూములకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున తెరలేపింది. ఈ నేపథ్యంలో ల్యాండ్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి వాల్యూ, భూముల వాల్యూకు సంబంధించి గతంలో ఉన్న దానికంటే 30% చెల్లిస్తే సరిపోతుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నగరంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ వాటి మీద కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వాటితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ల్యాండ్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణం తెరలేపినట్టుగా తెలుసు, మీరేం చెప్తారు? ఎంబడై ప్రభుత్వం ఏదైతే తీసుకుందో 10,000 ఎకరాలు ఏదైతే తీసుకుందో ఇంచుమించు సుమారు 5 లక్షల కోట్లతోని ఇండస్ట్రియల్ ఏరియా అయితే తీసుకుందో అది ఎంబడే ఉపయోగించుకోవాలి. స్థానికంగా ఉన్న జీహెచ్ఎంసీలలో కనీసం మశానికి జాగాలు లేవు, పార్కు స్థలాలకు జాగాలు లేవు, లేకుండా స్థలాలు మొత్తం అగ్రిమెంట్ చేసుకొని తక్కువ అంటే రూపాయి దాన్ని చారణ పావులకు తీసుకొని వేరే వేరే కుటుంబాలకు, అగ్రవర్ణ కుటుంబాలకు మొత్తం వాళ్ళ కోసమే చూపిస్తూ ఉన్నారు. పేదల మాత్రం నిరుపేదలు అవుతా ఉన్నారు. ఇందిరా ఇల్లు కట్టించిన అవకాశం ఉంది. ఆ ప్రభుత్వం చెప్పింది కాన్స్టెన్సీ కట్టే 3 ఇల్లు కట్టించని చెప్పింది కదా, ఆ ఇల్లు కట్టేమని చెప్తున్నారు. జాగాలలో ఒక 3 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు ఆపద తీసుకోండి, ఆ 2 ఎకరాలు ఇందిరా ఇల్లు కట్టేయండి పేదలు నిరుపేదలకు. గవర్నమెంట్ స్కూల్ లేవు, పసైన వాటికి లేవు, కనీసం పార్కు స్థలాలు లేవు, అంగన్వాడీ కేంద్రాలు ఇప్పటిదాకా. తక్షణమే డిమాండ్ చేస్తాను. తక్షణమే ఏదైతే ఉందో వెంటనే ఉపయోగించుకొని గవర్నమెంట్ సహకరించాలని కోరుతా ఉన్నాను, లేదా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరికొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం చెప్తారు ఈ స్కామ్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు? నగరంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కేవలం పెడుతుంది, మీరేం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్కి స్కామ్లు అనేది కొత్త కాదు. ఆల్రెడీ మనం చాలా స్కామ్స్ చూసినాం. 2G స్కామ్, కోల్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్. దానికంటే పెద్ద స్కాము ఈ భూమి అమ్మకాలు. ఆల్రెడీ డివిజన్ల వారీగా ఏదైనా అభివృద్ధి చేయమనంటే జాగాలు ఎక్కడ ఉన్నాయి, జాగాలు లేవంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ టాయిలెట్స్ కట్టడానికే మా దగ్గర నియోజకవర్గాల్లో జాగా లేదంటే ఇన్ని భూములు, అది కూడా ప్రజల సొమ్ముని అక్రమంగా వీళ్ళు దోచుకోవడానికి ఒక జీవోని సొమ్ముని ఫ్రీగా తినడానికి ప్రయత్నం చేస్తున్నారనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అన్నీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. సో ఏదైతే జీవోని తీసుకొచ్చినో తక్షణమే దాన్ని రద్దు చేసి ప్రజల సొమ్ముని ఎక్కడ కూడా పోకుండా ప్రజల బాగు గురించే యూజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వెనక తీసుకోవాలి. తీసుకోకపోతే మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే కార్యాచరణ తీసుకున్నా దాన్ని పెద్ద ఎత్తున నిరసన చేసి ప్రజలలోకి తీసుకువెళ్ళి వాళ్ళు చేసే అక్రమాలను అరికట్టడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే సత్యేంద్రారెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు, వచ్చినటువంటి 2 రోజుల్లోనే ఆ జీవో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ, ఎట్లా నిరసన వ్యక్తం చేయాలి? తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆస్తులను కాపాడాలనే ధ్యాస ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. తప్పు చేస్తున్నారు, మీరు తప్పు జరుగుతుంది, భవిష్యత్ తరాలకు నష్టం చేస్తున్నారని చెప్తూ ఉన్న అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే భవిష్యత్ తరాలకి ఈ భూమిని అంతా కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రియల్స్ ఇక్కడ నుండి పరిశ్రమలు తరలిస్తే దానికి సంబంధించి ఒక పాలసీ తీసుకోవాలి. కానీ ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లుండాలనేది ఇప్పుడు చూపిస్తున్నారు. ఒక రైతు ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లుండాలనేది గత 10 సంవత్సరాలు చూసినాం కేసీఆర్ నాయకత్వంలో. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటారనేది ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక పెద్ద కుట్రకి దారితీస్తూ ఉంది, అవినీతికి దారితీస్తూ ఉంది. ఇప్పటికైనా దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఇది వారు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మనతో పాటున్నారు. సార్ చెప్పండి, ఏంటి లగచర్ల భూముల నుంచి మొదలుకొని, ఫార్మా భూముల నుంచి మొదలుకొని ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ల వరకు కూడా పూర్తి స్థాయిలో భూ స్కామ్కి తెరలేపుతుంది. భూముల అమ్మకాలపైన దృష్టి పెడుతున్నారు కానీ ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టట్లేదు. దీన్ని ఎట్లా చూస్తుంది? ఈ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ఎట్లా తెరలేపబోతుంది? మీరు చెప్పేది సగమే.
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్టీ రామారావు కేసీఆర్ ఒక గజం జాగా హైదరాబాద్లో కానీ ఇక్కడ అమ్మలేడు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఫస్ట్ మొట్టమొదటి అమ్మింది కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో హౌసింగ్ బోర్డు ల్యాండ్ 1000 కోట్ల ల్యాండ్ అమ్మేసారు. ఇప్పటికే మళ్ళీ ఇయ్యాల ఉంది ట్రక్ పార్క్ అని చెప్పి కనీసం 40 సంవత్సరాల కింద ట్రక్ పార్క్ కింద అలాట్మెంట్ చేసిన రైతుల దగ్గర ఎక్వైర్ చేస్తే దాన్ని ఇలా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలకు సంబంధించింది కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో 200 ఎకరాల ల్యాండ్, అది కూడా మార్కెట్ వాల్యూ. ఏ మార్కెట్ వాల్యూ? ప్రజెంట్ మార్కెట్ వాల్యూ కాదు, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూలో 10%కి ఇస్తున్నారంటే మరి ఆ ప్రజలకి ఏంటి? 10% 10,000 గజం ప్రజలు కొంటారు అంటే మీరు 2,000 గజం 2 లక్షల గజాన్ని ఇవాళ మీరు దాన్ని దానదత్తం చేసుకొని మీ బడాబాబులకు ఇచ్చుకొని 10% ఇచ్చి 90% మీరు దొబ్బాలని చూస్తున్నారు. ప్రజల సొత్తు 10-15 లక్షల కోట్ల రూపాయలు మీరు దానదత్తం చేసి మీరు నింపుకోవాలనుకుంటారు, మీ కుటుంబం నింపుకోవాలనుకుంటున్నారు, మీ ఎమ్మెల్యేలు నింపుకోవాలనుకుంటారు. కాబట్టి దానికి హైదరాబాద్ నగరం ఇలా కేటర్లో ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు అందరం వచ్చి దాన్ని నిరసన తెలపడానికి వచ్చాం. ఇదే అంశం ఒక పక్కన పెడితే ఉంది, స్ట్రీట్ లైట్ల సమస్య అధికంగా ఉంది, ఫ్లైఓవర్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లు కూడా మొన్న ఇటీవల కురిసినటువంటి వర్షాలకు రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టట్లేదు, కేవలం ప్యాచ్ వర్కులు వేసి వదిలేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ను 2 సంవత్సరాల నుంచి వదిలేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరేం ప్రశ్నించబోతారు? ఏమి ప్యాచ్ వర్క్ కూడా చేయలే, మీరు ప్యాచ్ వర్క్ కూడా చేసిన ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. మనం అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అలాట్మెంట్ అనేది ఇంకా చేసుకుంటూ వస్తుంది తప్ప ప్యాచ్ వర్క్ కూడా చేయలే వాళ్ళు.